రైట్ ఇక టాప్ 3 న్యూస్. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. బీసీలకు ఇచ్చేది బడ్జెట్ భిక్ష కాదు, మా వాటా అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టి తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చాలి అని డిమాండ్ చేశారు. బీసీలు ఎన్నికల్లో పోటీ చేస్తే కిడ్నాప్లు, కాంగ్రెస్ ప్రజాపాలన అంటూ విమర్శించారు. మూసి ప్రక్షాళనకు 2 లక్షల కోట్లు బడ్జెట్ ఉంది కానీ బీసీలకు ఉండదా అంటూ ప్రశ్నించారు. ఎంబీసీ కార్పొరేషన్కు ప్రతి ఏటా 1000 కోట్లు, బీసీ కార్పొరేషన్కు 20,000 కోట్లు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీసీ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీ సంఘాలందరూ కూడా, కుల సంఘాలందరూ కూడా ధర్నా చేపట్టారు. నిరాహార దీక్షలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతున్న సమయంలో కూడా అటు బీసీలకు కూడా కేటాయింపు జరగాలి, బీసీలు ఎక్కువ వాట కూడా కల్పించాలి, అత్యధికంగా బీసీ పర్సెంటేజ్ శాతం ఎక్కువ కాబట్టి వాళ్లకు సమానంగా కూడా ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా అనేక సార్లు అసెంబ్లీ సిచ్యువేషన్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా తప్పకుండా బడ్జెట్ జరిగేటప్పుడు బిల్లులో కూడా బీసీలకు సంబంధించిన కేటాయించి ఉండాలి, కార్పొరేషన్లకు సంబంధించిన బిల్లులు ఇవ్వాలి, అవన్నిటిపైన కూడా చర్చ పెట్టాలని అనేక సార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నా కూడా నిమ్మకు నీరెత్తని పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్లకు బీసీ కార్పొరేషన్ కి 20,000 కోట్లు కూడా కేటాయించాలి. గతంలో కూడా ఎన్ని కేటాయించారు, కేటాయిస్తే ఎంత అమలైనాయని కూడా పారదర్శకంగా లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్నట్టు కూడా మండిపాటు పడుతున్నారు. మరొక విధంగా చూసుకుంటే ఎవరైతే ఇక్కడ బీసీ కుల సంఘాలు అందరూ కలిసి మహా నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే బడ్జెట్ వాటాలు కాకుండా మా హక్కుగా మేము అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నట్టు కూడా వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక దిక్కు కూడా మరొక విధంగా చూసుకుంటే ఉదయం సమయం నుండి కూడా ఉదయం 10 గంటల సమయం నుండి మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు కూడా నిరాహార దీక్ష చేపట్టారు. అనేక కుల సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ప్రతి ఒక్కరు కూడా పెండింగ్ వేతనాలు కానీ మరొక విధంగా చూసుకుంటే అటు బిల్లులు చెల్లింపులో కూడా అటు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ రాక కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇవన్నీ లేదు, కనీసం వచ్చే బెనిఫిట్స్ కూడా వస్తలేవు, కానీ బీసీల వాట కూడా ఎందుకు ఇస్తలేరు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీ సుందరీకరణకు 1,000 కోట్ల రూపాయలు దొరుకుతాయి అంటూ కూడా ఇక్కడ అన్ని సంఘాలు కూడా మద్దతు కూడా జరిగింది, నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. దీంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బీసీ బిల్లుపై కేటాయించాలి, బీసీ బిల్లు ఎంత కేటాయిస్తున్నారు, ఏ విధంగా ఖర్చు చేస్తారు, ఎన్ని కార్పొరేషన్లు కేటాయిస్తారు, కార్పొరేషన్లకు ఇచ్చిన డబ్బులన్నీ అనేవి కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత మధుసూదన్ చారి కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. అనేక సమస్యలు కూడా అంటే బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఇంకా వెనుకబడినారని కూడా ఈ విధంగా కూడా ప్రధానంగా ఈ అంశాన్ని కూడా లేవనెత్తారు. వెంటనే త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి జరగబోయే అసెంబ్లీ బిల్లులో కూడా బీసీలకు సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించాలి, బీసీ సంఘాలందరినీ పిలిచి బడ్జెట్ లో కూడా ఎంత కేటాయింపులు జరగాలి, ఎంత శాతం ఉన్న దానిపైన కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.